వచ్చే సర్వేక్షణ అవార్డుల్లో తిరుపతికి అవార్డు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే కదా! సో, అందుకోసం అని చెప్పేసని ఈ రోజు నేను మా స్కూల్‌లో చిన్న ఈవెంట్ కండక్ట్ చేశాననమాట. అంటే దాని గురించి ఆ స్వచ్ఛ సర్వేక్షణ అంటే ఏంటని పిల్లలకి అవేర్‌నెస్ ఇచ్చాము. ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. మన సరౌండింగ్స్ అంతా నీట్‌గా ఉంచుకోవాలని చెప్పేసి వాటి గురించి అవేర్‌నెస్ ప్రోగ్రామ్ లాగా చేసి, అలాగే పిల్లల దగ్గర స్వచ్ఛాంధ్ర ప్లెడ్జ్ అని చెప్పేసని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర మనకొక ప్లెడ్జ్ రిలీజ్ చేసిందనమాట. ఆ ప్లెడ్జ్‌ని చెప్పించాను పిల్లలందరికీ. ఖచ్చితంగా అది ఫాలో అవ్వాలి అని చెప్పేసని వాళ్ళకి గైడ్ చేశాము. అండ్ అలాగే డ్రాయింగ్ వేయించామనమాట. అంటే క్లీన్లీనెస్ మీద. ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అనేసని. సే నో టు ప్లాస్టిక్ అనే కాన్సెప్ట్ మీద పిల్లల దగ్గర మేము డ్రాయింగ్ కూడా వేయించాము. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ అనమాట. సో, కొంచెం ఎర్లీగా వెళ్ళాను. వెళ్ళి ఫస్ట్ మ్యాథ్స్ ఎగ్జామ్ ఫినిష్ చేసేసాము. ఆ తర్వాత ఏమంటే ఈ స్వచ్ఛ సర్వేక్షణ్‌ది ఈ ఈవెంట్ చేశామనమాట. ఇంక ఈరోజు సాటర్డే కాబట్టి పిల్లలిద్దరిని త్వరగానే మా హస్బెండ్ తీసుకొచ్చేసి వదిలిపెట్టేసారు. సో, ఆ తర్వాత ఏమంటే నేను కూడా వచ్చేసాను.